తొందరపడి తన మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు మేడం. తను నా గురించి మాట్లాడింది కరెక్టా? ముందు మీరు ఒక మాట జారారు కాబట్టే తను కూడా జారింది. అయినా మాటకి మాట సమాధానం ఉండాలి కానీ చేయి లేపడం కరెక్ట్ కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పెళ్లిలోగా తను మీ గురించి నిజాలతో ఆధారాలతో నిరూపించలేకపోతే తనంతట తనే తన మాంగళ్యాన్ని వదులుకుంటానని శపథం చేసింది. అవునా? శభాష్ అవని, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అయితే తొందరలోనే తాళిని నువ్వే తెంచుకోవడానికి సిద్ధంగా ఉండు. తను నా మీద చేయి చేసుకోబోతే అడ్డం పడేంత ప్రేమ నా మీద ఉంది. మనసు చాటున ఉంది, బయటపడ్డం లేదు. థ్యాంక్స్ బావా. ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో నేను నలిగిపోతున్నాను. ఏమైంది? ఆభరణాల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దైవం వలన మనుషులకు పరీక్షలు రావడం సహజం. మనుషుల వలన దైవానికి పరీక్షలు ఎదురు కావడం ఏంటి? దైవం ఎందుకు కోరుకుంటుంది? ఇంకా ముందు ముందు అటువంటి ఆభరణాలు ఇంకెన్ని దొంగతనానికి గురి కాబోతున్నాయో ఏంటో. దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది? పరిష్కారం చూపగలిగేది ఒక్కటే. ఏంటది? తాళపత్రాలు. పెద్దావిడ గారికి ప్రాణగండం ఉందని తెలిసింది వాటి వలనే. శ్రీకర్ గారికి ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసింది వాటి వలనే. కుటుంబం అల్లకల్లోలం అయిపోతుందని తెలిసింది వాటి వలనే. మీ జీవితంలో అగాధం ఏర్పడబోతుందని తెలిసింది వాటి వల్లనే. ఎటువంటి ప్రమాదం గురించైనా ముందుగా హెచ్చరించేది తాళపత్ర గ్రంథాలే. అవి ఘట్టమనేని వేదవతి గారి వంశంకు వరాల వంటివి. తాళపత్రాలను చూస్తేనే పరిష్కారమైన పరిహారమైన దొరుకుతాయి. కానీ ఈ సమయంలో మనం ఆ ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబితే అత్త ఒప్పుకోదు. చెప్పకుండా వెళ్దాం. ఎవరికి తెలియకుండా అందులో ఏం రాస్తుందో చూసొద్దాం. పదండి, రండి. అబ్బా వద్దు పూజ, వద్దులు పూజ. నా బంగారం మనల్ని చూసిందంటే బొంద పెడుతుంది. వెళ్ళిపో పూజ, వెళ్ళిపో. వెళ్ళిపో పూజ, వెళ్ళిపో, వెళ్ళిపో. ఏమైంది బంగారం? ఎందుకు కొట్టావు? పూజ ఎవరు? దాని గురించి ఎందుకు కలవరిస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపి పచ్చడి పెడతాను. పడుకో. సరే పూజ. నిహారిక, నిహారిక, పడుకో 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 పడుకో.
బయలుదేరింది ప్రమాదం. వాయువేగంతో చేరుకుంటుంది అరాచకం. దుష్ట సైన్యం అల్లకల్లోలం. కట్టమనేని వంశం అగమ్య గోచరం. ప్రమాదపు అంచున సంప్రదాయం. త్వరలో ముక్కు పుడక అపహరణ. ముక్కు పుడకకు ఆపద, వంశంకు అప్రతిష్ట. ముక్కు పుడక దొంగతనానికి గురి కాబోతుందా? చాట్లో ముక్కు పుడక రౌండప్ చేస్తుంది. అందుకు కారణం ఇదే అన్నమాట. మనం వచ్చి తెలుసుకోవడం మంచిదైంది. ఇప్పుడేం చేద్దాం మేడం? ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం రా. ఎందుకు వచ్చారు? పూజ గదిలోకి ఎందుకు వెళ్ళారు? ఈ సమయంలో మా అనుమతి లేకుండా మా ఇంటికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినటం లేదు మీరు? సరే, ఎవరు రాకముందే తొందరగా వెళ్ళిపోండి. అది కాదు బావా. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. మీరు బయలుదేరండి. పదండి తొందరగా. ఇప్పుడే మాట్లాడదాం. దొంగలు మరోసారి ఇంట్లో పడ్డారు. అయినా ఇవేం బుద్ధులు? ఎందుకు వచ్చారు? ఏం దోచుకుని పోతున్నారు? ఆల్రెడీ విగ్రహం ముక్కు పుడక దోచుకున్నారు కదా. ఇంకేం దోచుకుంటారు? నా బనీన్లు లుంగీలు తప్ప. అమ్మా, నువ్వు వచ్చావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పమ్మా. ముక్కు పుడక ప్రమాదంలో ఉంది మావయ్య.